హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇందిరానగర్ లో ఒక ఇష్యూ ఒకటి రైజ్ అయింది. అయితే మామూలుగా ఎక్కడైనా మనం ఒక హౌస్ రెంట్ కి తీసుకున్నాం అనుకోండి, జనరల్ గా కామన్ మ్యాన్ అయితే ఒక నెల రెంట్ కట్టకపోతే ఇంటి ఓనర్ ఊరుకుంటాడా అంటే ఊరుకోడు. పోనీ ఒక నెల ఊరుకున్నాడు అనుకోండి, ఇంకా రెండో నెల చూస్తాడు, మూడో నెల చూస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గట్టిగా అడుగుతాడు, ఇవ్వకపోతే అవసరమైతే పోలీసులకు కంప్లైంట్ కూడా చేస్తాడు. కాకపోతే ఇక్కడ గచ్చిబౌలి ఇందిరానగర్ లో జరిగిన సంఘటన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటంటే అమర్నాథ్ రెడ్డి అనే ఒక అతను బిల్డింగ్ అద్దెకు తీసుకున్నాడు. ఆ అద్దెకు తీసుకునే ఇంట్లో ఏం చేస్తున్నాడు ఏంటి అనేది సెకండరీ, కానీ ఓనర్స్ దగ్గర నుంచే ఇల్లు అద్దెకు తీసుకొని బిల్డింగ్ తీసుకొని దాన్ని ఎలా క్రియేట్ చేశాడు అంటే వాళ్ళ మీదే దాడులు. ఏ విధంగా? వాళ్ళకి రెంట్ కట్టకుండా ఒక నెల అయితే ఊరుకుంటాం, 2 నెలలు అయితే ఊరుకుంటాం. ఆ బాధితులందరూ పెద్దవాళ్ళు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, మేము రెంట్కి ఇచ్చాం, అతనికి చాలా తక్కువ అమౌంట్కే రెంట్కి ఇచ్చాం, కనీసం అదైనా ఇవ్వాలి కదా అని అడిగినందుకు మమ్మల్ని రౌడీలతో, ఆయన గూండాలతో, ఆయన అనుచరులతో మా మీద దాడికి పాల్పడుతున్నారు అని ఒక పక్క చెప్తున్నారు. మామూలుగా అయితే ఏం చేస్తాం మనం? అలా దాడులకు పాల్పడితే ఏం చేస్తాం? పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? తీసుకుంటారు, ఎందుకో జరుగుతుంది ఏంటి అనేది విచారణ జరిపిస్తారు. కాకపోతే వీళ్ళు అంటే ఈ బాధితులకు పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధుల దగ్గరకు కానీ వెళ్ళితే ఏం చేశారు? ఈ సమస్యని ఎలా అయినా పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే, ప్రజాప్రతినిధులు అంటే ఏంటి, స్థానికంగా ఉన్న నాయకులతోనో లేకపోతే పోలీస్ స్టేషన్ కో లేకపోతే ఉన్నతాధికారులకు ఇంకెవరికైనానో చెప్పడానికి ప్రయత్నించారు. కానీ పట్టించుకున్న దాఖలాలు లేవంట. ఒక్కసారి ఆ పెద్దవాళ్ళ ఆవేదన ఏంటో వింటే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెన్షన్ తీసుకునే వాళ్ళంట. వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఆ బిల్డింగ్ ను వాళ్ళు దాంట్లో ఉంటూ ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉండకుండా, ఐటీ కంపెనీలు అవన్నీ సరౌండింగ్స్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండే విధానం లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ అమర్నాథ్ అనే వ్యక్తికి రెంట్కి ఇచ్చారు. అక్కడ అతను హాస్టల్ నడుపుతున్నాడు లేకపోతే ఇంకేదైనా లోపల ఏమైనా చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. అయితే అతను ఏమైనా చేసుకొని మాకు మాత్రం రెంట్ కరెక్ట్ గా ఇవ్వాలి కదా అని వాళ్ళు అడుగుతున్నారు. రెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, తిరిగి అనుచరులతో మాపై దాడి ఏమిటి? అమర్నాథ్ రెడ్డి ఇది నీకు కరెక్ట్ అయినా అని ఎన్నోసార్లు హెచ్చరించినా అతను పట్టించుకోలే. ఇతనే పట్టించుకోవట్లా, తిరిగి మా మీద దాడులు చేస్తున్నాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు? ప్రజాప్రతినిధులు ఇందాక చెప్పాను కదా, అట్లాగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోనీ వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా అంటే వాళ్ళు పట్టించుకున్నది లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదయ్యా అని కారణం చూస్తే స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే పోలీసులు గాని ఉన్నతాధికారులు గాని ఎవరు పట్టించుకోవట్లా. ఈ దాడులన్నీ కూడా అమర్నాథ్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నా కూడా మేము కంప్లైంట్ చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే అరికపూడి గాంధీ గారు ఎందుకు స్పందించడం లేదు? ఇప్పుడు స్థానిక ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే తీర్చే బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఆంధ్రాలో చూద్దాం, మన టీచర్స్ డేకి పవన్ కళ్యాణ్ చూసుకోండి, స్థానికంగా ఉన్న మహిళలందరికీ టీచర్స్ కి ఏం చేశారు? చీరల్లాగా లేకపోతే డ్రెస్ లాగా ఏవో గిఫ్ట్లు పంపించారు. అట్లాగా రకరకాల దినోత్సవాలు, డేస్ ఏదొచ్చినా వాళ్ళు కేర్ తీసుకుంటారు. అంటే నేను ఆంధ్రానే ఎందుకు ఎగ్జాంపుల్ గా చెప్పాను అంటే, పవన్ కళ్యాణ్ అనేసరికి ఏం చేస్తున్నాడు అనేది ఐడెంటిఫై చేస్తారు కాబట్టి అతని పేరు చెప్పాల్సి వచ్చింది. మామూలుగా స్థానిక ఎమ్మెల్యే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఎక్కడికి వెళ్తాం? స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎవరు? ఆ స్థానిక ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. మరి అటువంటి ప్రజాప్రతినిధి ఇప్పుడు ఈ సమస్యని ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకని సీరియస్ గా తీసుకోవట్లేదు? ఈయన చెబితే ఉన్నతాధికారులు మాకు సపోర్ట్ ఇవ్వరా అని వాళ్ళందరూ అయితే నిలదీస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకపోతే ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్తారు? బాధితులు ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా ఉపయోగం లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన వీడియోలు అవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూడండి, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మినిస్టర్స్ పట్టించుకుంటారా? మినిస్టర్స్ పట్టించుకోకపోతే సీఎం పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకుంటారు? ఇది ఇక్కడతో చిన్న సమస్య అని వదిలేస్తే రేపు ఇంకో సమస్య వస్తుంది. రేపు ఆ సమస్య వచ్చినప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కేవలం వాళ్ళకు సంబంధించిన సమస్య కదా అని వదిలేస్తే రేపు మనకి ఏదైనా సమస్య రావచ్చు. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు చిన్న సమస్య వచ్చింది కదా అని మనం నిలదీయడం, ప్రశ్నిస్తే, మనం నిలదీయడం మొదలు పెడితే తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయని చెప్పొచ్చు.